అంటే ఏపీ రాజకీయాల్లో ఒక చర్చానీయాంశంగా హాట్గా నడుస్తున్నటువంటి ఒక ఫోటో వంగవీటి రాధా గారితోటి కొడాల నాని వల్లభనేని వంశీ గారు ఇద్దరు కలిసి ఉండటం, ఆయన కుమార్తె బారసాల ఫంక్షన్కి ఆయన పిలుచుకున్నటువంటి అది కొద్దిమంది బంధువులు సన్నిహితులు ముఖ్యులు వీళ్ళిద్దరు అవ్వటం. సో ఇప్పుడు వీళ్ళిద్దరితోటి ఆయన ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉందో అది ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అంటే ఆయన టీడీపీలో ఉన్నారు, వీళ్ళేమో వైసీపీలో ఉన్నారు, చంద్రబాబు గారిని లోకేష్ గారిని పూర్తిగా వ్యతిరేకించి ఉన్నారు. సో కూటమి ప్రభుత్వంలో పెద్దలు కూడా వారి మీద వ్యతిరేకత ఉన్నారు. సో ఇప్పుడు రాధా గారుతో వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఆ ఫోటో ఏదైతే ఉందో స్నేహమే జీవితం స్నేహమే శాశ్వతం అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. తెలగపల్లి గారు ఎవరో అదే క్యాప్షన్తో పెట్టినట్టున్నారు సోషల్ మీడియాలో, నేను కూడా చూశాను. సరే రాధా కూతురు వ్యక్తిగతమైన ఫంక్షన్ అట్లాంటి వాటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు రాజకీయ తేడాలు ఉన్నా కానీ వెళ్ళటము, ఇచ్చిపుచ్చుకోవడాలు, కలుపుకొలుతనము, స్నేహము, మీరు స్నేహమే జీవితం అన్నట్టుగా. కానీ దీని ద్వారా వచ్చే రాజకీయమైన సందేశం మెసేజ్ మటుకి సమయంలో ఎవరు మిస్ కారు ఖచ్చితంగా. అందులో డెడ్లీ మోస్ట్ వాంటెడ్ కదా, తెలుగుదేశం జాబితాలో మోస్ట్ వాంటెడ్గా ఉండేటటువంటి వల్లభనేని వంశీ, కొడాల నాని. కొడాల నాని అయితే కొంతకాలంగా అసలు అందుబాటులో లేరు. వల్లభనేని వంశీ అన్న స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టినప్పుడు తన వాళ్ళను కలవటము, దాన్ని వాళ్ళ ఛానల్స్లో చూపించడం అది జరుగుతుంది. కానీ ఆయన మాట్లాడిన దాని మీద అందరూ ఖండించారు. అది అయిపోయింది, ఎన్నికల తీర్పు, ఆయన అరెస్ట్ చేయటం ఆ ఘట్టం అయిపోయింది, అది నడుస్తుంది ఇంకా. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను మొన్న విజయవాడ వెళ్ళాను వాస్తవంగా, అప్పుడేదో జరిగింది కూడా ఆయన సంస్మరణ ఏదో. సో అలాంటి సమయంలో రాధా వాళ్ళని కలుసుకోవటము అన్నది ఖచ్చితంగా ధైర్యంతో కూడినటువంటి కొంచెం తెలుగుదేశం వాళ్ళకు మింగుడు పడని విషయమే, అందులో సందేహం. వేరే ఇంకే నాయకుడు కూడా టీడీపీలో అంత ధైర్యం చేయడు వాళ్ళ తెలుగుదేశంలో కాదు, వైసీపీలోనే చాలా మంది కలవట్లేదు. వైసీపీ నాయకులే అనేక మంది ఇటీవల కాలంలో కలవటం లేదు. ఎవరో అన్నారు ఇప్పుడు వైసీపీ నాయకులు, మొన్న మండలి మీద కూడా మాట్లాడాను. ఉదాహరణకు ఏమొచ్చింది, ఇప్పటికి సాఫ్ట్గానే ఉన్నారు కదా, అప్పుడప్పుడు వాకౌట్లు వాదనలు తప్ప అన్నట్టు. వైసీపీ నాయకులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీద లేకపోతే కూటమి ప్రభుత్వం మీద తెలుగుదేశం మీద విమర్శలు చేసినా కొన్ని పరిధుల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. ఈ కేసులు ఇవన్నిటితో వెంటాడుతున్నారు, ఎందుకు వచ్చిన కూడా అన్నట్టుగా ఉందని. ఇలాంటి సమయంలో రాధా వీళ్ళను రిసీవ్ చేసుకోవటము, కలిసి గ్రూప్ ఫోటో రావటము ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీకి డెడ్లీ కాంబినేషన్ లాగానే కనిపిస్తుంది. ఖచ్చితంగా దీని మీద వాళ్ళు ఏమి స్పందించడం లేరు. ఇంకోటి ఒకటేమో వ్యక్తిగతమైన ఫంక్షన్ కాబట్టి ఎవరు అనడం కూడా సరికాదు. కానీ అదే సమయంలో రాజకీయ నాయకులు ఏం చేసినా దాంట్లో రాజకీయ సంకేతాలు లేకపోతే రాజకీయమైన కోణాలు ఉండకుండా పోవు కదా. కాబట్టి ఇంకొకటి నిన్న కూడా మనం మాట్లాడాము, రకరకాలుగా ప్రతిదాన్ని కూడా క్యాస్ట్ పెంచేసి క్యాస్ట్ కోణంలో చూసే ఒక ధోరణి కూడా ఇప్పుడు రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది. సో ఇటువంటి అప్పుడు ఖచ్చితంగా ఎవరైతే చాలా ఎక్కువగా సంచలనాత్మకంగా లేదా వివాదాస్పదంగా అభ్యంతరకరంగా మాట్లాడారో వాళ్ళతోనే ఆయన కలుస్తున్నారంటే ఖచ్చితంగా దీని పర్యవసానాలు ఏంటి, దీని ప్రభావం ఆయనకు తెలుసు. వెంటనే ఏమి జరిగిపోతుంది, రేపు పొద్దునకంతా చర్య తీసుకుంటారని కాదు, కానీ తను వేస్తున్న అడుగు యొక్క పర్యవసానం ఏంటి, తెలుగుదేశం నాయకత్వం ఎలా తీసుకుంటుంది అనేది రాధాకు తెలియదని మనం ఏమీ అనుకోలేము. అంటే ఆయన మామూలుగా అందరిలాగా అందరి నాయకుల్లాగా పదవుల కోసం వెంపర్లాడే పరిస్థితి లేదు కాబట్టి అతను ఇండివిజువల్గానే నా బంధువులు నా స్నేహితులు పార్టీలకు అతీతం అనే వ్యక్తిగత, అదే నేను చెప్తుంది, వ్యక్తిగతంగా స్నేహితులు కలవటం, అందులో అసలు ఏమి స్నేహితులుగా కలిశానంటే ఓకే. కానీ అందరూ అలా లేరు కదా, ఎవరు ఎందుకు ఎప్పుడే ఏం మాట్లాడినా ఎవరిని కలిసినా ఎక్కడ కూర్చున్నా ఇక్కడ నిలబడినా దాంట్లో నుంచి బోల్డ్ అర్థాలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి క్యాప్షన్స్ పెట్టి లేదా కొన్నిసార్లు మార్ఫింగ్ చేసి ఇట్లాంటివన్నీ జరుగుతున్న కాలంలో ఇది చర్చకు దారి తీయకుండా ఉండదు. కానీ రాధా కూడా అంతగా పూర్తిగా తెలుగుదేశానికి వీర విధేయంగా ఉండి కొంచెం ఊపిరి కూడా పీల్చుకోకుండా ఉండాల్సినంత అవసరం ఆయనకు కూడా ఏం లేదు. ఇప్పుడు వాళ్ళతో ఇప్పుడు చాలా రోజులు 2019 ఎన్నికలప్పటి నుంచి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన వెళ్ళి ఆ పార్టీలో చేరారు. నిజానికి అది పెద్ద సంచలనం కింద లెక్క. సామాజిక రాజకీయ కోణాల్లో చూస్తే వంగవీటి రాధా వెళ్ళి చంద్రబాబుని కలుసుకొని చేరడం అన్నది, కానీ దానికి ప్రతిగా ఆయన జరిగింది ఇంతవరకు అంటే తెలుగుదేశం వైపు నుంచి జరిగింది ఏం లేదు. ఒక పదవి ఇవ్వటం అనే కదా, ఆయన కావచ్చు ఆయనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళకు వచ్చిన గుర్తింపు గౌరవం ఇట్లాంటివి చూస్తే. మళ్ళీ మొన్న ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా
లోకేష్ యువగళం దానికి ఆయన వెళ్ళారు, అయ్యన్న పాత్రుడు అది ముగించినప్పుడు అక్కడికి కూడా వెళ్ళారు. చాలా చోట్లకు కొన్ని సెలెక్టెడ్ కాన్స్టిట్యుయెన్సీస్లో స్టార్ క్యాంపెయినర్గా రాధాను వాళ్ళు ఉపయోగించుకున్న మాట నిజం. మరి ఇదంతా అయిన తర్వాత ఇన్ని డజన్ల కొద్ది పదవులు ఇచ్చారు, కొన్నిసార్లు కౌన్సిల్కు బుక్ చేశారు, ఫిల్ చేశారు, అక్కడ రాజ్యసభవి ఉన్నాయి. ఇలాంటి అనేక సందర్భాల్లో ఇవ్వకపోవడం కాదు, కనీసం అలాంటి సంకేతాలు సూచనలు కూడా ఇంతవరకు ఏమీ లేదు. అవమానాలు పడి ఆ పార్టీలో లేదు. ఆయన ఏమో గట్టిగా అతను అయితే చెప్పేశాడు, ఏమని నేనేం పదవుల కోసం రాలేదు, నేను ఎదురు చూడలేదు, మీరు ప్రతిసారి ఊహాగానాలు చేయకండి అని. ఒకటైతే జరుగుతుంది, ఎవరెంత ఆంక్షలు పెట్టినా ఎవరికి అధికారాలు ఉన్నా, అప్పుడు జగన్ అయినా ఇప్పుడు తెలుగుదేశం పవన్ కళ్యాణ్ అయినా ఇంక అందరూ ఆజ్ఞకు బద్దులై జీవిస్తారు అనుకోవడానికి ఏమీ లేదు. తప్పకుండా ఎవరి ఆలోచనలు ఎవరి స్వతంత్రమైన వ్యక్తిగత స్నేహాలు తప్పకుండా ఉంటాయి. రాజకీయంగా కూడా మీరు వ్యక్తిగతం ఎందుకు, రాజకీయంగా కూడా ఇంక ఇలాగే ఉంటే ఏం చేయాలని ఎవరైనా ఆలోచిస్తుంటారు కదా. వాట్ నెక్స్ట్, మీరు సాయంత్రానికి ఏంటి డిబేట్ చేయాలి, మళ్ళీ రేపు పొద్దునకి ఏం చేయాలి మీరు ఆలోచించుకుంటారా. సో అలాంటిది ఒక రాజకీయ సామాజిక నేపథ్యంలో ప్రముఖులుగా ఉన్నవాళ్ళు తర్వాత తమ అడుగు ఏంటి అనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ ఫోటో ఈ కలయిక అన్నది ఒక కొత్త చర్చకు దారితీస్తుంది. దీని ప్రభావం మళ్ళీ స్థానికంగా ఉంటుంది కదా. పైన వాళ్ళు కలిసారు కాబట్టి నేను మళ్ళీ నేను పిలుస్తాను, వాళ్ళే కలిస్తే లేదు అని నువ్వు అంటావు. సో అన్ని స్థాయిలో ఇది కాబట్టి దీన్ని ఏమైనా బ్రేక్ అయ్యదలుచుకుంటే తెలుగుదేశం వేయాలి. దీని మీద నెగిటివ్గా రియాక్ట్ అయితే ఆ పార్టీకి ఆ కూటమికి ఏమో ఇప్పుడు ఉపయోగం కాదు. పైగా పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడు, ఆ అంశం కూడా మనం మాట్లాడబోతున్నాం. పవన్ కళ్యాణ్ జనసేన ఈ రకరకాల ముద్రలు ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో రాధాను అట్టి పెట్టుకోవడం అన్నది వాళ్ళకు కోస్తా జిల్లాల రీత్యా చాలా కీలకమైంది. ఇప్పుడు ఈ కలయికలో వంశీకి నానికి వాళ్ళిద్దరికి కాస్త రిలీఫ్ అనుకో స్థానికంగా, అంటే రాధా అన్నదండలు వాళ్ళకు ఉన్నాయనేది ఒక ఇండికేషన్. మాతోనే ఉన్నారు మీరు, అతనే మీ పార్టీలో అంత ముఖ్యుడైన వ్యక్తి, పైగా సామాజికంగా వాళ్ళేమో ఒకటి కాదు, అది కూడా కుల రాజకీయాలు ఎక్కువ ఉంటాయి కదా, అలా కూడా కాదు. అంటే ఎక్కువ ఉంటాయి. కాకపోయినా కానీ మమ్మల్ని కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటే మీరేదో పూర్తిగా ఇంకా మా ప్రపంచాన్ని అంతా మూసేశారు అనుకోకండి, మేము మళ్ళీ ఇంకో ద్వారం తెచ్చుకొని మేము వస్తున్నాము ఉంది మాకు అని ఆయన చెప్తున్నారు. సో ఒకటి దీని మీద క్లారిఫై చేయాల్సిందంటే ఇంకోటి అంటారు కదా, ఎందుకు అంత మాట్లాడడం, కూతురు బారసాలకో ఇంకొక నామకరణానికో వస్తే అది పర్సనల్ ఫ్రెండ్స్గా. గతంలో కూడా రాధా అలాగే అన్నారు, ఏది ఆయన సంస్మరణ సభలకు వాటికి వెళ్ళినప్పుడు రంగా గారి దానికి వెళ్ళినప్పుడు అంత మరి డోంట్ రీడ్ టూ మచ్, రీడింగ్ టూ మచ్ అంటారే, దాని మీద చాలా ఎక్కువ అర్థాలు తీయనవసరం లేదని. కానీ అర్థం లేకుండా కూడా పోదు, ఎక్కువ అర్థాలు తీయకూడదు కానీ అర్థం లేకుండా ఎంతో కొంత అర్థం లేకుండా కూడా పోదు. అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు చేసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్న. మీరు నేను చర్చ కంటే దీని ద్వారా అర్థం చేసుకోవాల్సిన వాళ్ళకు అది చేరుతుందా లేదా, ఆ సంకేతాలు అందుతాయా లేదా, తర్వాత దీని ప్రభావం మొత్తం ఒక 4-5 జిల్లాల కలయికల మీద పునఃసమీకరణల మీద స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇది కూడా చాలా ముఖ్యమైనది. గోదావరి జిల్లాలో ఎవరి సీట్లు ఎట్లా ఉంటే ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి. కాబట్టి రాధా వరకు వ్యక్తిగతంగా కానీ ఒక నాయకుడిగా కానీ గట్టిగానే ఉన్నాడు కాబట్టి వీళ్ళని కలుసుకోగలిగాడు అనేది అయితే అర్థమవుతుంది. ఏదో పూర్తిగా తలవంచడానికి సిద్ధంగా లేరు, నా జీవితం నాది అన్న పద్ధతిలో ఒక మెసేజ్ పంపించాడు అనుకోవాలి. మరొక అంశం సార్, త్రిశూల వ్యూహం. సో అమలుకి జనసేనాని సిద్ధం. 175 నియోజకవర్గాలకు సంబంధించి 8 నియోజకవర్గాలకి ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జిగా కేటాయించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతం చేసేటువంటి దిశగా జనసేన అధినేత ఒక వ్యూహాన్ని రచించారు. ఆ వ్యూహంలో భాగంగానే 2 రోజుల క్రితం జరిగినటువంటి జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం, ఆ పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో జరిగిన సమావేశంలో ఈ విధమైనటువంటి చర్చలు జరిగినట్టయితే వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే ఆ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 175 డివైడెడ్ బై 21 చేస్తే దాదాపు అప్రాక్సిమేట్గా 8 నియోజకవర్గాలకు ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా వేసి సో ఆ పార్టీ బలోపేతానికి మరి ముందడుగు వేస్తున్నారు అనేటువంటి చర్చ నడుస్తుంది తెలకపల్లి గారు. సో ఇది ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అసలు? వర్కౌట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు పార్టీకి యంత్రాంగం పెంచుకోవాలి. ఇంకా ఎంతసేపటికి ఇప్పుడు ఒకవైపున వైసీపీ వాళ్ళేమో ఈయన పూర్తిగా చంద్రబాబు చెప్పినట్టుగా వింటున్నారు, తమ సొంత పెంచట్లేదు, ఇలా వాళ్ళు దాడి చేస్తున్నారు. రెండోది కొన్ని ఘటనలు కొన్ని వివాదాలు కూడా వచ్చాయి.
ఇప్పుడు బోండా ఉమేశ్వరరావు ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన దీని ప్రకారం చూస్తే సామాజిక కోణం కలవదు. కానీ ఆయనే స్వయంగా పవన్ కళ్యాణ్ని అక్కడ టార్గెట్ చేసి మాట్లాడిన సందర్భం కూడా ఉంది. లేదా బుచ్చే చౌదరి, నాదెళ్ల మనోహర్ లాంటివి జరిగినవి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో అంతకుముందు విశాఖలో సభ జరిగినప్పుడే త్రిశూల వ్యూహం అన్నదాన్ని పవన్ కళ్యాణ్ అప్పుడు ప్రకటించాడు. ఒకటి అందరినీ ఎక్కువ మందిని తీసుకోవడము, బాధ్యతలు అప్పగించడము, తర్వాత బాగా ఉన్న వాళ్ళని ప్రమోట్ చేయటం అనే ఒక 3 అంచెలలో ఇది చేస్తామని. సో ఇది చేయాలంటే కూడా ఎవరో ఒక పైనుంచి ఒక ప్రతినిధి నాయకుడు ఉండాలి కదా. ఇప్పటికే కొంత ఇబ్బందిగా ఉంది. నాగబాబు లాంటి వ్యక్తి కూడా ఈ మధ్య ఎక్కువ మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? ఎవరి మీద ఏ రాజకీయ ఒత్తిళ్ళు, అంతర్గతమైన సమస్యలు ఉన్నాయనేది ఒకటి ఉంది. సో అవుతుందేమో అని. ఇంకోటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు 1కి 8 నియోజకవర్గాలు ఇవ్వడం అన్నది ఓకే, వాళ్ళకున్న ఎమ్మెల్యేల సంఖ్య బట్టి అది పెట్టారు. గోదావరి జిల్లాలో ముఖ్యంగా ఘర్షణ కూడా ఉంది తెలుగుదేశం పార్టీకి, జనసేనకు. వీళ్ళది బాగా ఎక్కువైంది, మన మాట తగ్గిపోతుంది, ప్రభుత్వం మందైనా తెలుగుదేశం వాళ్ళు అంటుంటే ఈయన బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి వాళ్ళు బహిరంగంగానే మాట్లాడారు. మాకు అసలు ఏమీ లేకుండా పోతుంది ఏంటి, తెలుగుదేశం మేమున్న చోట ఏమో తెలుగుదేశం వాళ్ళని కలుపుకొని పోతున్నాం, కానీ తెలుగుదేశం వాళ్ళు మాత్రమే ఉన్న చోట మా వాళ్ళని కలుపుకోవడం లేదు. ఇది ఎక్కడ న్యాయము? కూటమి అంటూ ఉన్న తర్వాత ప్రతి చోట మామూలుగా సమన్వయ కమిటీలో ఏవో ఒక పేర్లు పెడతారు. ఇప్పుడు ఈ సమస్య జనసేనకి ఎక్కువ ఉంటుంది. మీరు అడిగిన దాంట్లో ఈ ఒక్కొక్కరికి 8 నియోజకవర్గాలు ఇవ్వడం అనేది ఎందుకు పనికి వస్తుందంటే ఆ నియోజకవర్గాల్లో వీళ్ళనేమో వాళ్ళు ఖాతరు చేయట్లేదు. మీరు కాదు కదా మేము ఎమ్మెల్యేలమని, అప్పుడు సర్దుబాట్ల కోసం 1-2 తగ్గించుకొని మరి వీళ్ళు ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా కొంచెం చెక్లో ఉంచడానికి, ఇలా జరగకపోతే పవన్ కళ్యాణ్ నివేదించడానికి. మూడవది ఆయన ఇంకోటి కూడా ప్రకటించారు కదా అంతకుముందు అనధికారికంగా, 100 నియోజకవర్గాలమే మేము దృష్టి పెడతాం. 21 అనుకుంటే మేము శాశ్వతంగా 20కే పరిమితమై ఉండం. బీజేపీ వాళ్ళు కూడా విష్ణుకుమార్ రాజు చెప్పారు కదా, మాది 5% ఓట్లు, మాది 5% ఓట్ల పార్టీ కదా, మాది పెద్ద పార్టీ అని. సో కూటమిగా కనుక తీసుకుంటే తరచూ వాళ్ళు రాజకీయంగా కలుస్తున్నప్పుడు ఆ మిత్రులు తెలుగుదేశం అంటారంటే కూటమి ప్రభుత్వం కదా, మేమందరం ఉంటేనే కదా గెలిచింది. సో దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా మా తరఫున ప్రతినిధులు ఉన్నారు అని ఎమ్మెల్యేలు డైరెక్ట్ రిప్రజెంటేషన్ లేని చోట వీళ్ళ ద్వారా పార్టీ వాయిస్ వినిపించటం అనే ఒక కార్యక్రమం వాళ్ళు చేపట్టుకున్నట్టుగా ఉన్నారు. ఇది స్థానిక ఎన్నికల కోసం కూడా కావచ్చు. మీరు గుర్తు చేసుకుంటే కనుక వైసీపీ హయాంలో స్థానిక ఎన్నికలను తెలుగుదేశం బహిష్కరించిన పూర్తిగా జనసేన కొన్ని చోట్ల పాల్గొని కొన్ని ఫలితాలు సాధించారు, కొన్ని విజయాలు సాధించారు. కాబట్టి మనం కిందకి వెళ్తే గ్రామ స్థాయిలో లేదా స్థానికంగా చాలామంది అభిమానించేవాళ్ళు లేదా చెప్పుకోదైన ఓట్లు ఉన్న స్థానాలు కూడా ఉన్నాయి. ఇది పూర్తిగా తెలుగుదేశానికి వదిలేస్తే కుదరదని. కాబట్టి బహుశా పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవటం, పునాదుల వరకు కింద వరకు కూడా వెళ్ళడం అనేది దీని వెనుక ఉద్దేశం అనుకోవాలి. ఏ పార్టీకైనా ఇది అవసరమే. సొంత యంత్రాంగం లేకుండా, కింద నుంచి సమాచారం తీసుకోకుండా, అదే సమయంలో వీళ్ళ మీదే ఫిర్యాదులు, అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం మీద చేస్తున్నట్టే తెలుగుదేశం వాళ్ళు వీళ్ళ మీద. సో వీళ్ళు ఒక్క చోట ఉన్న వాళ్ళు ఇంక 8 చోట్లకు కూడా వాళ్ళే వస్తే మా దగ్గరికి వచ్చి వాళ్ళదేంటి అనే ఒక సమస్య కూడా వస్తుంది. వాళ్ళ దగ్గరే వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉంది. అదే కదా, వాళ్ళ దగ్గరే వాళ్ళకి ఇబ్బందిగా ఉందని వాళ్ళు బహిరంగంగా చెప్తూ ఉంటే వీళ్ళు మిగతా చోట్లకి వెళ్ళి ఏం చేస్తారు? వీళ్ళు వెళ్తే అక్కడున్న స్థానిక శాసనసభ్యులు, తెలుగుదేశం శాసనసభ్యులు వీళ్ళని అసలు స్వీకరించే పరిస్థితి ఉంటుందా? కాబట్టి ఇది ఒక కీలకమైన పరిణామంగానే మారుతుంది. వీళ్ళు కనుక గట్టిగా చేస్తే, ఏదో నిర్ణయం లాగా అట్లా కాకుండా కానీ గట్టిగా చేయకపోతే ఎప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి చేయూపి పవన్ కళ్యాణ్ డైలాగులతోనే పార్టీ అంటే కుదరదు కదా. అలాగే ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చారు కాబట్టి అన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఇంకా అన్నీ వాళ్ళ ఆదేశాల ప్రకారమే అంటే పార్టీ అన్నది ఎక్కడుంటుంది? సో పైన పవన్ కళ్యాణ్, కింద ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళంతా ఏమి పాత్ర లేదంటే దాన్ని కూడా జన సైనికులు అంటారే, జన సైనికులు కానీ వీర మహిళలు కానీ దాన్ని సహించే పరిస్థితి ఉండకపోవచ్చు. దీన్ని నిజంగా అమలు జరుపుతారా, ఎలా జరుపుతారన్న చూడాలి. వీళ్ళందరినీ కలిపి చిన్న కమిటీలాగా, సమన్వయ కమిటీలాగా, నియోజకవర్గాల సమన్వయం ఇట్లాంటి పేరు ఏదన్నా ఒకటి పెడతారా, అది చూడాలి. పూర్తి స్థాయిలో ఇంతవరకు అధ్యక్షుడిగా జనసేనని పూర్తిస్థాయి పార్టీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలే. హఠాత్తుగా ఉదాహరణకు మొన్న ఆ రామ్ అనుకుంటా, రామ్ తాళ్ళూరు అనే ప్రధాన కార్యదర్శిగా నియమించారు హఠాత్తుగా. ఆయన కొంత సినిమా రంగంలో చేశారు, ఈయన కొంత దగ్గరగా ఉన్నారు. కానీ ఈ లాంగ్ రన్లో వేరే ఇట్లా చూస్తే కనుక అంతకుముందు హరిప్రసాద్,
అజయ్ వేములపాటి అజయ్, నాగబాబు, ఇలా కొద్ది మంది ఉన్నారు. బొలిశెట్టి సత్యనారాయణ, ఆయనకి ఏముందో మరి ఇప్పుడు ఏం లేదు, కానీ ఆయన మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ పార్టీ తరఫున. అధిష్టాన వర్గాలు కొంతమందికి చైర్మన్, ఇప్పుడు శివశంకర్కు చైర్మన్ వచ్చింది, ఇట్లా కొద్ది మంది ఉన్నారు. మరి ఈ సమయంలో పార్టీ కంటూ ఒక యంత్రాంగాన్ని, ఒక వ్యవస్థను ఏమి ఏర్పాటు చేస్తారు? అది చేస్తే తప్ప ఇవన్నీ పనిచేయవు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పార్టీకి ఒక యంత్రాంగం రావాలి. దాని మీద పవన్ దృష్టి పెడతారా, లేక ఎంతసేపటికి నేను మాట్లాడుతుంటాను మేము చెప్తూ ఉంటాం అన్న నడుస్తుందా? అంటే షణ్ముఖ వ్యూహం సక్సెస్ అయింది కాబట్టి త్రిశూల వ్యూహం కూడా సక్సెస్ అవుతుందని అనుకోవచ్చు కదా రవి గారు? షణ్ముఖ, త్రిముఖ, ఏకముఖ, ద్విముఖ, మీరు ఏదన్నా పేరు పెట్టండి, ఖచ్చితంగా చెయ్యాలన్న మీరు ఒక క్రమ పద్ధతిలో దాన్ని చేసి నిర్ణయాన్ని అమలు చేసి వికేంద్రీకరణ ఎప్పుడు జరగాలి కదా, కింది వరకు వెళ్ళాలి. అలాగే కార్యకర్తలతో కనెక్ట్ కావాలి. మీ చర్చలకు వచ్చేవాళ్ళే కొంతమంది నేను కలిసి 6 రోజులైంది ఇంతవరకు నాకే అవకాశం లేదని వాళ్ళు చెప్తుంటారు, శాసనసభ్యులే చెప్తుంటారు. ఇంకా అటువంటిప్పుడు కింది స్థాయి దాకా ఎలా అవుతారు? ఏమవుతుందంటే అధినాయకుడు క్షేత్రస్థాయిలో కలవకపోతే వాస్తవికత నుంచి దూరంగా వెళ్ళడం జరుగుతుంది. గతంలో దానివల్ల జరిగిన నష్టం కూడా ఉంది. దాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సహజంగా పెద్ద పార్టీగా, అనుభవం కలిగిన అధికార పార్టీగా వాళ్ళకి అది ఉపయోగంగా అవుతుంది కదా. కాబట్టి ఏదో ఒక వీధిలో ఒక రీతిలో కనెక్టివిటీ, కోఆర్డినేషన్, పార్టీ బిల్డింగ్ జరగాల్సిన అవసరం ఉంది. ఈ నిర్ణయం ఏమైనా ఉపయోగపడుతుందా? దీన్ని స్థానిక ఎన్నికల వరకు వాడి స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలు తెచ్చుకుంటే జనసేన పెరగవచ్చు.